హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ గ్రీన్ చట్నీ. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ స్టార్టర్స్ని ఆర్డర్ చేసినప్పుడు గ్రీన్ చట్నీ ఇస్తారు కదా, అదే స్టైల్లో రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చట్నీ తయారు చేసుకుందాము. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గ్రీన్ చట్నీ తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి అరకప్పు ఫ్రెష్ పుదీనా, అరకప్పు ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెమ్మలు పొట్టు ఒలిచేసుకుని వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్లు చిక్కటి పెరుగు వేసుకోవాలి. పెరుగు మనం తయారు చేసుకున్న చట్నీ కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు చెక్ చేసుకుని వేసుకుందాము. ఇంకా 1 టీ స్పూన్ వేపిన శనగపప్పు, ఇంకా 1 చెక్క నిమ్మకాయ రసం పిండుకుని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుని దీనికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. చట్నీ కొంచెం గట్టిగా కనిపిస్తుంది కాబట్టి ఇంకొక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న గ్రీన్ చట్నీ స్టార్టర్స్లోకి కాంబినేషన్గా దేనికైనా బాగుంటుంది. ఇంకా శాండ్విచ్ లాంటివి తయారు చేసుకున్నప్పుడు గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసుకుంటాం కదా, దానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు సింపుల్గా చికెన్ పకోడీ తయారీ విధానం చూద్దాము. 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని దీనిలోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసి 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుని నీళ్లు వేయకుండా కలుపుకోవాలి. చికెన్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలి అంటే వీడియోలో చూపించిన విధంగా నీళ్లు వేయకుండా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్కి పిండిని బాగా పట్టించిన తర్వాత డీప్ ఫ్రై కోసం నూనెని రెడీ చేసుకోవాలి. ప్యాన్లోకి నూనె వేడి చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీసెస్ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే చికెన్ పీసెస్ని నూనెలో వేసుకోవాలి. అలాగే చికెన్ పీసెస్ అన్నీ నూనెలో వేసేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడీ ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రెసిపీ ముద్దపప్పు ఆవకాయలో కలుద్దాము. మరి నేను చేసిన రెసిపీస్ మీరే ముందుగా చూడాలి అనుకుంటున్నారా? అయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.